అమ్మా ఏం చేసినావు? ఆకలి వస్తుంది. పెడతా. మా కొడుకు వచ్చాడు, మా కొడుకు మాట్లాడతాడంట నీతో. ఎప్పుడన్నా ఎవరు ఇగో మాట్లాడతానంట. హాయ్ అంటే ఆటేంట్రా అటే తెలియదుగా ఈమె ఎవరు. భలే చెప్పావు నాకు కొడుకు. ఓకే. అత్తమ్మా అత్తమేట్రా అత్తమ్మా యాదవా పిన్న అవుద్ది ఈ గుచ్చేట చెప్తాను రారా చుట్టాల పిల్లకి అందరు పరిచయం అవుతారంటే అబ్బాయి రానంటాడు. ఇక్కడికి ఇంకోళ్ళు వెళ్తారు. బాగున్నావు పిన్ని? బానే ఉన్నా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావేంది? ఇప్పుడు ఏం చేస్తలే, ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏట్రా ఎకసక లేట్ నీకు యాదవ్వా తిన్న మాట్లాడు. చదువుకుంటూ అడుగుతుంది అక్కడ. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పిన్ని. ఓకే. ఆగ్రా అన్నతో మాట్లాడుతున్నా ఫోనా. ఒరే నా కొడుకు మాట్లాడుతా అంటున్నాడు, నీతో మాట్లాడరా. ఇగో సరే. తీసుకో. హాయ్ రా. ఈడేంది ఏం మాట్లాడతలేడు. నా చూస్తావేరా మాట్లాడు. రేయ్ ఏదో ఒకటి మాట్లాడు. ఒరే ఈ ముద్ద తినేసి అన్నతో మాట్లాడు. తినవా ఇప్పుడు నువ్వు? ఇగో తినపోతే ఈ ఫోన్ లో ఉన్న బూచోడు పట్టించేస్తాను నేను. కూర్చోడా? విని బూచోడ్లాగా భయపట్టి. ఎందుకులే పిన్ని భయపట్టియడం ఇప్పుడు చెప్తున్నాడు. ఎందుకులే పిన్ని భయపడి భయపడరా యాదవ్వా. ఓరి భయపెట్టరా చుట్టాల ముంగట పరువు తీయకు ప్లీజ్. అయ్యో ఎంత డేంజర్ గడుస్తుంది. టాయిలెట్ వచ్చేసుకుని చెడ్డీలు. అయ్యో జ్వరం వచ్చేస్తుంది. చిన్న పిల్లగాడని చూడకుండా ఇంత డేంజర్ భయపెట్టించావరా. అరే మీరే నోర్లేదే ముఖం చూస్తే నాకే భయం వేసుకొచ్చా. దాడంతా ఎర్రా ముఖం మిర్రుమని చూస్తున్నావు బయట కదా. వాడు జ్వరం తగ్గేంత వరకు ఇంట్లో అన్నం పెట్టకండి.